హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో సింబల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్ ఉన్నాయండి. కావాలంటే మా ఛానల్లో వెళ్ళి మీకు కావాల్సిన బడ్జెట్లో ప్రాపర్టీస్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి 100 గజాల్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. పోర్షన్ వైజ్గా ఉంటుంది. కింద 3 పోర్షన్లు ఉంటాయి, పైన 2 పోర్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా 2 రేకుల షెడ్లు ఉంటాయండి. మొత్తంగా 24,000 రెంట్ వస్తుందండి. ఓనర్స్ ఉండగా, ఓనర్స్ లేదు అనుకుంటే 30,000 వరకు రెంట్ వస్తుంది. అందుకే థంబ్నెయిల్లో 30,000 రెంట్ అని నేను మెన్షన్ చేశాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ 13 ఇయర్స్ ఓల్డ్ అండి. 13 సంవత్సరాలు ఇది గ్రౌండ్ ఫ్లోర్ కట్టి. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. లోన్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ కట్టి ఒక 8 ఇయర్స్ అవుతుంది. ఒక్కొక్క పోర్షన్కి 6,000 అద్దె వస్తుందండి. లాస్ట్ రేకుల షెడ్ ఉన్న పోర్షన్స్కి మాత్రం 3,000 అద్దె వస్తుందండి. ఓనర్స్ ఉండగా 24,000 రెంట్ వస్తుంది. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నీ వీడియో ప్రమోట్ అవుతుంది. మనకు ఉపయోగపడకపోయినా మరొకరికి ఉపయోగపడుతుందండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది చూస్తుందంతా బెడ్రూమ్లా వాడుకుంటున్నారు. మీకు ఫస్ట్ ఇది ఒక పోర్షన్ చూపించానండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక పోర్షన్ చూపిస్తాను. ఇదండి ఇది కట్టేసి ఖర్చు అంటే అక్కడక్కడ కొన్ని మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే 13 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా ఉంటాయండి, పెద్దగా ఏముండవు. ఒక 2-3 లక్షలు పెట్టుకుంటే లేదా ఒక 2 లక్షలు పెట్టుకున్నా కానీ మళ్ళీ చాలా నీట్గా చేసుకోవచ్చు. ఇది పైకి దారండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ చూద్దాం మనం. ఇది రీసెంట్గా కట్టానండి. ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు చెప్పడం 8 ఇయర్స్ అన్నారు నాతో. ఇదొక పోర్షను 6,000 రెంట్ వస్తుంది. పక్కన ఉన్న పోర్షన్ 6,000 రెంట్ వస్తుందండి. మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. లొకేషన్ వచ్చేసరికి చిట్నగర్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 50 లక్షలు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ, లోన్ వస్తుంది. 30,000 రెంట్ వస్తుందండి. 50 లక్షల ప్రాపర్టీలో 30,000 రెంట్ రావడం అనేది చాలా 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 రేర్ అండి. కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఈ బడ్జెట్లో ఉండవు. దానికి తోడు ఈ బడ్జెట్లో రెంట్ రాదండి. ఈ బడ్జెట్గా రెంట్ రాదు, గమనించండి. లోన్ ఇప్పించే అవకాశం కూడా మేమే ఇప్పిస్తాము. మీకు ఎలిజిబుల్ ఉండాలి. 70-80% లోన్ ఇప్పిస్తామండి. ఇది వచ్చరికి ఒక 5 ఫ్లోర్ అండి. ఇది వెనక వాష్రూమ్స్ ఇచ్చారు. ఫ్రంట్ వరుసగా గదులు ఉంటాయండి. మీకు పైన కూడా చూపిస్తాను. రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. తూర్పు ఫేసింగ్ అండి. ఇది చిట్నగర్ అండి లొకేషను. ఇది చూడొచ్చు. ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ప్రమోట్ అవుతుంది, లేకపోతే ప్రమోట్ అవుదండి. థ్యాంక్ యూ టు ఆల్.